పెహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, విదేశాంగ మంత్రి జయశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని మార్కో రూబియో ఇరు దేశాలను కోరినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా అమెరికా సహకారం కొనసాగిస్తామని జయశంకర్కు రూబియో హామీ ఇచ్చినట్లు చెప్పారు. అదే సమయంలో సంయమనం పాటించి దక్షిణాసియాలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని సూచించారని బ్రూస్ పేర్కొన్నారు. అటు పెహల్గాం ఉగ్రదాడిని ఖండించాల్సిన అవసరం ఉందని రూబియో షెహబాజ్తో చెప్పినట్లు వివరించారు. ఉగ్రదాడిపై దర్యాప్తునకు భారత్కు పాకిస్తాన్ అధికారులు సహకరించాలని కోరినట్లు బ్రూస్ తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్తో ప్రత్యక్ష చర్చలు జరపాలని పాక్కు సూచించిన రూబియో, అలాంటి నీచమైన హింసకు పాల్పడే ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాల్సిందేనని రూబియో స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రితో ఫోన్ కాల్ అనంతరం జయశంకర్ ఎక్స్లో పోస్టు చేశారు. పెహల్గాం దాడికి సీమాంతర ఉగ్రవాదమే కారణమన్న ఆయన, దాడికి తెగబడ్డ వారిని, వారికి మద్దతిచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.